హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజా క్యాండా స్టోరీస్. ఈరోజు వీడియోలో మేము నయాగరా ఫాల్స్కి వెళ్తున్నాము. సో నయాగరా ఫాల్స్ ఎందుకు వెళ్తున్నామో అదంతా కూడా ఈ వీడియోలో చూపిస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ మేము వెళ్ళే దారిలో డౌన్ టౌన్ టచ్ అవుతుంది మాకు. ఈ డౌన్ టౌన్ నుంచి వెళ్తుంటే ఈ టాల్ బిల్డింగ్స్ అండ్ సిఎన్ టవర్ ఇదే బ్యూటీ ఈ డౌన్ టౌన్కి. సో మోస్ట్ ఆఫ్ ద కార్పొరేట్ బిల్డింగ్స్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. సో అది చూసుకుంటూ ఇంకా వెళ్తున్నాం మేము. ఆన్ ద వేలో సిఎన్ టవర్ కనిపించింది. ఇది వన్ ఆఫ్ ది అట్రాక్షన్ టొరంటోలో. ఇంకా డౌన్ టౌన్ క్రాస్ చేసుకుంటూ వెళ్తున్నాము. చాలామంది ఆఫీసెస్ ఇక్కడే డౌన్ టౌన్లోనే ఉంటాయి మోస్ట్ ఆఫ్ దెమ్. అండ్ ఇక్కడ కొత్త ఫీచర్ ఫోన్లో డ్యూయల్కి రికార్డింగ్ అని ఆప్షన్ ఉంటే అది పెట్టి ట్రై చేస్తున్నాను. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఈ రికార్డింగ్ అనేది ఎప్పుడు చేయలేదు. సో ట్రై చేసి చూస్తున్నాను. బాగుంది, రికార్డింగ్ అంతా కూడా బాగా అనిపించింది. మేమున్న ప్లేస్ దగ్గర నుంచి నయాగరా ఫాల్స్కి ఆల్మోస్ట్ 1.5 hours to 2 hours పడుతుంది. ట్రాఫిక్ లేకపోతే 2 hours, ట్రాఫిక్ ఉంటే ఇంకా అంతకు మించి అవుతుంది. సో స్టార్ట్ అయ్యామన్నమాట మార్నింగే అరౌండ్ 11-11:30కి అలాగా. బట్ రీచ్ అయ్యేసరికి 2-2:30 అయిపోయింది. మేము దారిలో వెళ్ళేటప్పుడు ఇది అంతా కూడా ఆయిల్ రిఫైనరీ ఏరియా. ఇది ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ అండ్ ఆయిల్ రిఫైనింగ్ చేస్తారు అనుకుంటా. సో ఇది హ్యామిల్టన్ దగ్గరలో ఉంది. వెదర్ని ఎప్పుడు ప్రిడిక్ట్ చేయలేము, ఎప్పుడు ఎలా ఉంటుందో ఏమవుతుందో తెలీదు. కెనడాలో అన్ప్రిడిక్టబుల్ వెదర్. సో అప్పటికప్పుడే నార్మల్గా ఉంది టెంపరేచర్, మళ్ళీ ఇమ్మీడియట్గా స్నో స్టార్ట్ అయిపోయింది. మెల్లిగా స్నోఫాల్ అనేది స్టార్ట్ అయ్యింది. ఆ వీక్లోనే మొత్తం అంతా కూడా పెద్ద స్ట్రామ్స్ అనమాట. బ్యాక్ టు బ్యాక్ 2 storms పడ్డాయి. సో దానివల్ల చాలా స్నో పైలప్ అయిపోయింది. రోడ్స్ అన్నీ కూడా చాలా వరకు స్నో తోటి ఫిల్ అయి ఉన్నాయి. సైడ్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా, మొత్తం అంతా స్నో. అంత బ్యాడ్ టెంపరేచర్స్ ఉన్నాయన్నమాట. సో అంత బ్యాడ్ టెంపరేచర్స్ దాన్ని ఏమంటారంటే ఇక్కడ పోలార్ వర్టిక్స్ అంటారు. సో -degreesలో వెళ్ళిపోతుంది. ఆల్మోస్ట్ -30 వరకు, 30-35 వరకు వెళ్ళిందనమాట ఆ వీక్లో. సో అలాంటి టెంపరేచర్స్లో నయాగరా ఫాల్స్ అనేది అదే టెంపరేచర్స్ మెయింటైన్ అవుతే పార్షల్ ఫ్రీజ్ అనేది అయ్యిందనమాట. సో అది చూడడానికి మేము ఫాల్స్కి వెళ్తున్నాము. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము నయాగరా ఫాల్స్కి. ఇదంతా కూడా డౌన్ టౌన్ ఏరియా నయాగరా ఫాల్స్కి. సమ్మర్ టైంలో చాలా బాగుంటుంది. ఇక్కడ అంతా కూడా వాక్ చేస్తారు, యాక్టివిటీస్ అన్నీ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు వింటర్ కాబట్టి అన్ని యాక్టివిటీస్ క్లోజ్ ఉన్నాయి. ఇదంతా కూడా వాక్ చేసుకుంటూ మిగతా యాక్టివిటీస్ అన్నీ కూడా చేస్తారు. అక్కడ కనిపించేది లెఫ్ట్ సైడ్లో అంతా కూడా అమెరికన్ ఫాల్స్. చెట్లు అన్నీ కూడా ఫ్రీజ్ అయిపోయి మొత్తం గడ్డగట్టుకుపోయి ఉన్నాయి. అండ్ ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో కనిపించేది నయాగరా ఫాల్స్, కెనడా సైడ్ది. అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము పార్కింగ్కి వెళ్తున్నాము. పార్క్ చేసిన తర్వాత ఫాల్స్ ఎలా ఉంది అనేది చూద్దాం. రైట్ సైడ్ వచ్చే బిల్డింగ్ అది పవర్ హౌస్ అండ్ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసే బిల్డింగ్ అనమాట. సో అది అక్కడ సైడ్లోనే రైట్ సైడ్కి పార్కింగ్ ఏరియా ఉంటుంది. సో అక్కడ పార్క్ చేయడానికి వెళ్తున్నాము. ఇంకా పార్క్ చేసి మొత్తం జాకెట్స్, క్యాబ్, మిట్టన్స్ అన్నీ పెట్టుకొని ఇంకా స్టార్ట్ అవుతున్నాం అనమాట ఫాల్స్ దగ్గరికి. ఇదంతా సైడ్ వాక్, మొత్తం అంతా స్నోతో పైలప్ అయిపోయింది. వాక్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఆ రోజు -30 to 35 degrees Celsius ఉంది. అంత చల్లగా ఉంది. సరిగ్గా ప్రాపర్గా కవర్ చేసుకోకపోతే చాలా చేయి మొత్తం ఫ్రీజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి.
చూస్తుంటే బాగుంది అని అమ్మో చాలా చల్లగా ఉంది. ఆ రేలింగ్ అంతా కూడా గడ్డ కట్టేసింది, మొత్తం అంతా కూడా ఆ పక్కన ఉన్న రేలింగ్స్ అన్ని కూడా గడ్డ కట్టేసాయి. చెట్లు కూడా మొత్తం ఫ్రీజ్ అయిపోయినాయి. అదే చెప్తున్నాను నేను వీడియోలో. ఫాల్స్ ఫ్రీజ్ అవ్వలేదు కానీ ఆ కింద వాటర్ ఫ్లో ఏదైతే మనకు పడ్డ వాటర్ మొత్తం ఫ్లో అయ్యే వాటర్ అంతా కూడా ఫ్రీజ్ అయిపోయి మొత్తం ఇట్లా ఐస్ లాగా ఫామ్ అయిపోయింది. మొత్తం ఆ పైన లేయర్ అంతా కూడా స్నో ఫామ్ అయిపోయి ఇంత థిక్ లేయర్ ఫామ్ అయింది. ఆ ఫ్లో చూస్తుంటేనే అసలు చాలా భయం వేసింది, అంత ఫోర్స్ఫుల్గా వస్తున్నాయి. అండ్ పైన కూడా మొత్తం అంతా ఐస్ లాగా ఫామ్ అయిపోయినాయి, పార్షియల్గా ఫ్రీజ్ అయిపోయినాయి కొన్నిటి దగ్గర కనిపిస్తుంది కదా. సో అట్లా ఆల్మోస్ట్ పార్షియల్లీ ఫ్రీజ్ అయిపోయింది అన్నమాట నయాగరా ఫాల్స్. అండ్ చూడ్డానికి కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. పిక్చర్స్ తీద్దాము అంటే చేతులు అసలు ఫ్రీజ్ అయిపోతున్నాయి ఒక్క ఫోటో తీయాలంటే. నేను కెనడాకి వచ్చి ఆల్మోస్ట్ 6 years అయిపోయింది. 6 yearsలో ఇంత ఫ్రీజ్ అయిపోయిన నయాగరా ఫాల్స్ని ఇదే ఫస్ట్ టైం నేను చూడడం. చూడ్డానికి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఫాల్స్, కానీ నిలబడడానికి అంత కష్టంగా ఉంది. అక్కడ ఆ రోజు టెంపరేచర్స్ కూడా చాలా హార్ష్. అండ్ మన ఫాల్స్ ఉన్న ప్లేస్లో టెంపరేచర్స్ అనేవి ఇంకా చల్లగా ఉంటాయి. మనకి చూపించే టెంపరేచర్స్ కన్నా కూడా ఇంకెక్కువ మైనస్ టెంపరేచర్స్లోకి పడిపోతాయి. సో మనం గ్లౌజెస్ కానీ క్యాప్ కానీ ఇంకేదైనా ప్రాపర్గా వేసుకోలేదంటే మొత్తం ఫ్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు కనిపించేది అక్కడ అమెరికన్ ఫాల్స్. అమెరికన్ ఫాల్స్ చుట్టూ మొత్తం అంతా ఫ్రీజ్ అయిపోయింది. చుట్టుపక్కల అంతా మేము ఆల్మోస్ట్ 2 hours డ్రైవ్ చేసుకొని వచ్చాము ఇది చూడ్డానికి. బట్ హార్డ్లీ 20 minutes కూడా లేము, అంత చల్లగా ఉంది. జస్ట్ కొంతసేపు ఉన్నామో లేదో చాలా చల్లగా అనిపించింది. ఇంకా మేము అక్కడే కొంతసేపు ఒక 5 to 10 minutes ఉన్నాము. ఆ లోపల అదర్ సైడ్ బిల్డింగ్ ఉంటుంది. సో దాని లోపలికి ఒక 5-10 minutes వెళ్ళి ఇంకా కొంతసేపు వెయిట్ చేసి ఇంకా అక్కడి నుంచి రిటర్న్ వెళ్ళిపోతున్నాము మేము, అంత చల్లగా ఉంది. సో రిటర్న్ వెళ్ళేటప్పుడు అమెరికన్ ఫాల్స్ దూరం నుంచి వ్యూ తీసాను. అక్కడ దాకా కూడా వాక్ చేయలేకపోయాము. సో జస్ట్ దూరం నుంచే వెళ్ళేటప్పుడు క్యాప్చర్ చేశాను నేను. ఇది నయాగరా దగ్గర ఉన్న సిఎన్ టవర్ లాంటి టవర్. సో ఇక్కడ పైకి వెళ్ళి కూడా మనం నయాగరా ఫాల్స్ ఓవర్ వ్యూ చూడొచ్చు. పైకి వెళ్ళి మొత్తం అంతా కనిపిస్తుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దానిపైకి వెళ్ళి కూడా చాలా మంది ఫొటోస్ వీడియోస్ అన్ని తీసుకుంటారు. ఇదే అమెరికన్ ఫాల్స్. ఆల్మోస్ట్ ఫ్రీజ్ అయిపోయింది ఇది. ఇంకొన్ని రోజులు ఉంటే ఇంకా ఫ్రీజ్ అయిపోయి మొత్తం ఆ ఫ్లో కూడా ఆగిపోతుందేమో. ఆల్మోస్ట్ మొత్తం అంతా ఫాల్స్ మొత్తం ఫ్రీజ్ అయిపోయింది. అక్కడ దాకా కూడా వాక్ చేయలేకపోయినాం మేము. సో కార్లోనే కొంచెంసేపు ఆపి ఇంకా మెల్లగా చూసుకొని రిటర్న్ వెళ్ళిపోతున్నాం మేము. ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయినాం. రిటర్న్ స్టార్ట్ అయ్యేటప్పుడు స్నోఫాల్ పడుతుంది. అన్ప్రిడిక్టబుల్ వెదర్ కెనడాది. 4 to 5 months నవంబర్ నుంచి స్టార్ట్ అవుతే మార్చ్ మిడ్ వరకు ఇంతే ఉంటుంది వెదర్. ఇంకా ఈ కెనడాలో ఉంటే ఈ వెదర్ని ఇంకా అలవాటు చేసుకోవాలి, తప్పదు. మీలో ఎంతమంది నయాగరా ఫాల్స్కి వెళ్ళారు, విజిట్ చేశారు
అండ్ మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి అవన్నీ కూడా కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఒక 20 minutes చూడడానికి ఆల్మోస్ట్ 2.5 hours డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళినాం ఫాల్స్ దగ్గరికి. ఇట్ వాజ్ గుడ్ ఎక్స్పీరియన్స్, బాగా అనిపించింది. ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఫాల్స్ అంత ఫ్రీజ్ అయిపోయి అలాంటి టెంపరేచర్స్లో. సో కొత్త ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు, బాగా అనిపించింది. సో మీరు కూడా మీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోండి. సో హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ లైక్, షేర్ and subscribe to my channel Pooja Candor Stories. Thank you. Bye bye.